రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా కాకినాడ పోలీసులు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, ఆర్డీఓ శివారెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు ధరించి నగరమంతా పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని పౌరులకు సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు తక్కువ గాయాలతో బయటపడవచ్చని, ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుండి వచ్చే నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజు భద్రతకు సంబంధించి ఒక అంశంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వివరించారు. జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు దాకా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కాకినాడలో కూడా మనం ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి పోలీసు వారు మరియు మన కాకినాడ సిటీలో ఉండే పబ్లిక్, తర్వాత 2 వీలర్ రైడర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని అందరూ కూడా 2 వీలర్ నడపాలి, సేఫ్టీ డ్రైవింగ్ చేయాలి. మోటార్ వెహికల్ తోలుతున్నప్పుడు ఖచ్చితంగా మినిమం స్పీడ్లో పోవాలి, తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలి. దాంతోపాటు సెల్ ఫోన్ యూజ్ చేసుకుంటూ వెహికల్ని డ్రైవ్ చేయకూడదు, మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు. ఈ యొక్క ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటిని మనం ఎక్కువగా ప్రాపగేట్ చేయడానికి, అందరికీ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ మనం ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి పెద్ద మసీద్ ద్వారా నుంచి మళ్ళీ పిఆర్ సర్కిల్లో నుంచి మళ్ళీ తిరిగి ఎస్పీ ఆఫీస్ దగ్గర తీసుకురావడం జరిగింది.